నాలాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎండాకాలానికి ముందే చేపట్టాల్సిన పనులను చేపట్టకపోవడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద ఇళ్లలోకి ముంచుకొస్తోంది. నాలాల్లో చెత్త పేరుకుపోవడం, మట్టి తొలగించకపోవడంతో వరద నీరు వెళ్లేందుకు అడ్డుగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. వర్షాకాలం రావడంతో అయితే ముంచెత్తేస్తుందని చెప్పాలి. అయితే హైదరాబాద్లో చిన్న వర్షం పడితే చాలు చెరువులను తలపిస్తుంది. అలాంటిది నాలాల దగ్గర నివసించే వాసుల పరిస్థితి అయితే మరి దీనంగా ఉంటుందని చెప్పాలి. అయితే నాలాల దగ్గర ఉండే వాళ్ళ పరిస్థితి అయితే మొత్తం ఇళ్లకి నీళ్లు చేరడంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే పడుతున్న వర్షాలకి మాత్రం నగరవాసులు నాలాల దగ్గర ఉన్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లియర్గా మనం ఇక్కడ విజువల్స్లో చూసేటప్పటికీ కూడా ఇలాంటి నాలాల్లో నిండి పొంగి బయటికి రావడంతో మాత్రము బస్తీవాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గ్రేటర్ జనజీవాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పాలి. నాలల పూడికిత పనుల నిర్లక్ష్యంతో మాత్రము లోతట్టు ప్రాంతాలు వరదతో నీటిని ముంచెత్తేస్తుంది. ఇందుకు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగమే ప్రధాన కారణమని తెలుస్తుంది. జనవరిలో మొదలు కావాల్సిన నాల పూడికిత పనులు మార్చి నెల వరకు పూర్తవలసిన పనులు అయితే ఇప్పటివరకు కూడా ఇంకా ఎక్కడ చూసినా కానీ పూర్తవ్వలేదని చెప్పాలి. అయితే నాలల పని అయితే ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా చూస్తే 55 కోట్లతో 203 చోట్ల పనులు చేపడతామని 120 చోట్ల పూడికిత పనులు పురోగతిలో ఉన్నాయన్నారు అధికారులు. కానీ ఇప్పటివరకు మాత్రం అది ఎక్కడ మనకు పూర్తయినట్టయితే కనిపించడం లేదు. ఇక మిగిలిన 83 చోట్ల పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా ఇంకా పనులు అయితే పూర్తి అవ్వలేదు. ఇక దీంతో జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులతో ఎప్పుడు చెప్తూ ఉంటారు పూడికిత పనులు పూర్తి చేయాలని. కానీ ఇప్పటివరకు అయితే ఇదైతే ఏది కనిపించకపోవడంతో అయితే ఇటు అధికారుల నిర్లక్ష్యంతో మాత్రం ఇటు చూస్తే మనము బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఓల్డ్ సిటీ ఇలాంటి ప్రాంతాలలో నాలాల పరిస్థితి అయితే ఇంకా అలానే ఉందనే చెప్పాలి. అయితే నాలాల దగ్గర పరిస్థితి చూస్తే మాత్రం మనకు ఇదంతా నిండిపోయి బయటికి రావడంతో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే నగర వాసులు. ఇక బేగంపేట బ్రాహ్మణవాడ వాసులు అయితే ప్రతి వర్షాకాలంలో కూడా ఇదే ఇబ్బందిని అయితే తలెత్తుతుంటారని చెప్పాలి. అయితే నాలాలు నిండిపోవడంతో మాత్రము బయటికి రావడంతో మాత్రం ఈ బస్తీ అంతా ముంచెత్తేస్తుంది. అయితే మోకాల లోతు వారికి కూడా నీళ్లు రావడంతో మాత్రం ఇక్కడ చిన్న చిన్న పిల్లలతో ఉంటున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు బ్రాహ్మణవాడలోని క్లియర్గా మాయూరి నగర్లో కనిపిస్తుందని చెప్పాలి. దానితో పాటు చూస్తే కూడా గత వర్షంలో పడ్డప్పుడు కూడా ఇదే పరిస్థితిని అయితే ఎదుర్కొన్నారు. ఇళ్లకి భారీగా నీరు చేరడము, ఆ నీరు తర్వాత 2-3 రోజుల వరకు ఇళ్లలోనే నీరు ఉండడంతో కూడా అది ఎంతవరకు వాళ్ళు బయటికి నీళ్ళని పంపించుకున్నా కానీ ఇంకా అలానే ఉండడంతో మాత్రము ఇక్కడ వాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నా చెప్పాలి. ఒక పక్క నాల, మరో పైకనే నాల దగ్గర ఏదైతే మనకు కనెక్షన్ ఉంటుందో అలాంటివి కూడా నిండి బయటికి రావడంతో అయితే ఇక్కడ రోడ్ అంతా మనకు జలమయం అయిపోతుందని చెప్పాలి. కొంతమంది స్థానికులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పండి, మీరు ఇక్కడ నాల పక్కకి ఉంటున్నారు కదా, ప్రతిసారి వర్షాకాలంలో వస్తే మీ పరిస్థితి ఏంటండి? వర్షం వస్తే మా పరిస్థితి ఏంటంటే మేము ఏంటి చెప్తాం, తప్పదుగా ఉంటాం. మరి తప్పదు, మరి ఉండాలమ్మా. ఏటి మీ పరిస్థితి అంటే మేమేం చెప్పగలమ్మా. ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళల్లోకి వచ్చింది ఈ నాలా నాగేదాకా 4-5 గంటల వరకు ఉంటుంది. ఒక్కో రోజు ఇంకా బయట పోతే ఒక నైట్ ఉండిపోద్ది, ఉదయం సాయంకాలం దాకా ఉండిపోతుంటాయి. ఆ తర్వాత పిల్లలు ఎత్తుకొని వీళ్ళు ఎక్కడ మెట్ల కింద ఇందులో కన్నా అందులో అడిగి ఉండాల. ఆ పిల్లలకి అన్నం ఆరం లేకంట ఏడు చేస్తే ఎవరు ఈ పక్క ఆ పక్క చూసుకొని ఇచ్చుకుంటాంట ఆ పిల్లల వరకు. అది మేము చెప్తాం. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి, ఒక్క సంవత్సరం కాదు. మేము ఇక్కడ ఉండేది 18 సంవత్సరాలు కొంటున్నాం. 18 సంవత్సరాలు గుడిసెల్లో ఉండలు, గుడిసెల్లో నుంచి 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ 15 సంవత్సరాల కంచి ఉన్నాం. ఆ 15 సంవత్సరాలు ఇదే పరిస్థితి. మరి వెళ్ళడానికి అవదు. ఆ 15 సంవత్సరాల కానించి ఎంత మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అది ఎంతవరకు ఇచ్చారు, అతను 1500, 1200 వరకు ఇచ్చారు. అలాగా ఇప్పుడు 3000 అయ్యింది. ఆ 3000 కిరాయికి తక్కువనే ఉంటారు, మరి ఇంకేటి కాదు. ఈ జ్వరం జబ్బులు వస్తే కనిపించాయి కదా గవర్నమెంట్. జ్వరాల జబ్బులు వస్తే ఇళ్ళల్లోకి అయితే కంపల్సరీగా మొలకలకు వచ్చేది. ఇంట్లోకి వెళ్ళేటంటే ఒక ఖచ్చితంగా మొలకలకు వచ్చేది. ఆ రోజు అయితే మంచాల కింద గట్ట ఎత్తులు పెట్టుకొని ఆ పిల్లలు అలా మీదకి ఎత్తుకొని అలా కొంటాం. ఇంకా ఎక్కువైపోయి మొల దాటిపోయిందంటే ఆ పిల్లల భుజాల మీద వేసుకుని కూర్చొని
నిలబడి అలాగ ఉండాలి. ఆ సమయంలో అధికారులు వస్తారా మరి? అధికారులు వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతుండ్రు అంతే. మా అంతకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారులు వస్తుండ్రు. ఏరు మీ ఒక్కలే కాదు, లోకం అంతా అందరికి వచ్చిన పరిస్థితి అది. కాకపోతే వాళ్ళు అపార్ట్మెంట్లు అంటున్నారు, మేమంతే ఇప్పుడు రేకుల రూమ్లు అంటున్నాం. ఇప్పుడు వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ఇంట్లో? మా ఇంట్లో జాగ్రత్త తీసుకుంటే చిన్న హైట్కి ఎత్తి పెట్టి ఆ మీద రేకులకి గట్ట ఇవేటి గొట్టాలకి ఏవో కట్టేసి వాటికి ఏలబెట్టుకుంటాం. బట్టలు, కొద్ది రైసు, కూరగాయలు ఏవన్నీ ఉంటే అవన్నీ మూటలు కట్టుకొని వాటిని మేకల దగ్గర కొట్టుకుని మీదకి పెట్టుకుంటున్నాం. అది. సో ప్రజెంట్ మనం అయితే ఇక్కడ మాయూరి నగర్లో చూసినట్టయితే కూడా విజువల్స్లో కూడా మనము క్లియర్గా చూడవచ్చు. అయితే లెఫ్ట్ సైడ్లో మనకి ఏదైతే ఇక్కడ నాలా ఉందో నాలా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చూస్తే మనకి ఇదంతా ఏరియా కనిపిస్తుంటుంది. ఇక్కడ నిత్యం ఇక్కడ చాలా మంది చాలా ఇల్లులు ఉంటాయి. అయితే వందల వరకు కుటుంబాలు కూడా ఇక్కడ నివాసిస్తుంటుంది. అలాంటిది ఈ ఏరియాలో చూస్తే కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంక ఇక్కడ మొత్తము మనకు ఈ రోడ్లని జలమయం అవ్వడము, తర్వాత నాలాల నుంచి నీళ్లు పొంగి పొరలడము, ఆ తర్వాత ఇదంతా మనకు బ్లాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంటుంది. ఇంకా ఏదైతే మనకు ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు నివాసిస్తున్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా ఒకసారి వర్షాకాలమే మనకు భారీ వర్షం మొదలైందంటే చాలు ఇదంతా మనకు ఇక్కడ అంతా నిండిపోతూ ఉంటుంది. అది ఇప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు. పడుతున్న వర్షాలకి మాత్రం ఇప్పటివరకు కూడా మనకి ఇక్కడ వరకు అంత వాటర్ రావడము, ఆ తర్వాత ఇదంతా మనకు తడిగా కనిపిస్తుంది. సో ఇళ్లలో కూడా చూస్తే కూడా మొత్తం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ వీళ్ళు నివాసిస్తుంటారు. అలాంటి సమయంలో మాత్రం ఎంతో ఇబ్బందులు పడుతూ మాత్రము ఇక్కడ ఈ నాలా పక్కన చుట్టుప్రక్కల పరిహార ప్రాంతాల వాళ్ళైతే నివాసిస్తున్నారని చెప్పాలి. అయితే అధికారులు మాత్రమే ఏదైతే మనకు నాల పూడికిత పనులు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే పూర్తవ్వకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూస్తే కూడా మనకి ఇప్పటికీ కూడా ఇంకా పడ్డ వర్షానికి కూడా మనకు అంతా తడిగానే కనిపిస్తుంది. అయితే వర్షం పడుతుందంటే ఇలా జాగ్రత్తగా వాళ్ళు ఎప్పటికీ అప్పుడైతే జాగ్రత్తగా వాళ్ళు ఇట్లా సామాన్ అంతా సర్దుకొని సామాన్లు తడవకుండా ఉండేందుకు అయితే వాళ్ళ ఇళ్లలోకి ఒకసారి ఇళ్ళకి లోపలికి వచ్చినాక చూస్తే అయితే క్లియర్గా ఏదైతే వర్షం పడుతుందని తెలిసిన సమయంలో అయితే పడుతుందని తెలిసిన సమయంలో పైకి ఇలా సామాన్ అంతా సర్దుకొని వాళ్ళు ప్యాక్ చేసుకొని పైకి ఇట్లా అటుకు పైకి పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే సామాన్ ఏది తడవకుండా ఉండేందుకు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు వర్షాకాలం మొదలైందంటే చాలు అన్ని చేసుకుంటున్నప్పటికీ కూడా ఇటు చిన్న చిన్న పిల్లలతో కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే ప్రతిదీ కూడా వాళ్ళు ముందుగానే అంత జాగ్రత్తలు పడుతూ పిల్లల్ని అలర్ట్ చేస్తూ అయితే ఉంటారు. ఇక వర్షం మొదలైందంటే చాలు తర్వాత చూసుకుంటే కూడా మనము వర్షం మొదలైందంటే చాలు ఇళ్లలోకి భారీగా నీళ్లు చేరుతాయి. కాబట్టి ఇప్పటికీ కూడా చూస్తే కూడా ఇల్లు మొత్తం మనకు తడిగానే ఉంది. కాబట్టి పిల్లలకి కనీసం వాళ్ళకి తినిపియాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా ఇటు మన స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. వీడియో హనుమంతు సుప్రియ న్యూస్ హైదరాబాద్. 4 సంవత్సరాలుగా